రాధిక గారి న్యూ మూవీ 'తాయ్ కిలావి' నుంచి కొన్ని మంచి సమాచారాన్ని మనం ముందు వీడియోలో విశ్లేషించుకున్నామండి. ఒక సినిమా నుంచి మనం పూర్తిగా చూసినా కూడాను అన్ని విషయాల్ని గ్రహించలేము. అటువంటి కొన్ని విషయాల్ని చర్చించుకుంటేనే మనకి అర్థమవుతుంది. హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు జూహీ టాకీస్. ఈరోజు మనం 'తాయ్ కిలావి'లోని మరికొన్ని మంచి విషయాలను చర్చించుకుందాం రండి. ఈ సినిమాలో చాలా విషయాలు సమాజానికి ఎలా అర్థమవుతాయి, ఎలా ప్రజెంట్ సొసైటీలో ఏం జరుగుతుంది అని చెప్పి చాలా మంచిగా తీశారండి డైరెక్టర్. అతని పేరు వచ్చి శివకుమార్ మురుగేష్ అని అంట, కొత్త డైరెక్టర్. చాలా బాగా చెప్పారు. ఒక మనిషి ప్రాణం పోతూ ఉండగా అతను పక్కనే మనం ఉండడం కూడా చాలా ధైర్యంగా ఉండాలి అని చెప్పి చూపించారు. ఒక మనిషి ప్రాణంకి ఉన్న విలువ ఏంటి, మన వాళ్ళు మనకిచ్చే విలువ ఏంటి అన్నది చాలా బాగా చూపించారండి. తినగా తినగా వేపాకు తీయగా ఉంటుంది అన్నట్టు, అలానే ఒక సినిమాను ఒకసారి చూసినంత మాత్రానే మనం అన్ని విషయాల్ని గ్రహించలేమండి. ఇలా కొన్నిసార్లు చర్చించుకుంటేను, మళ్ళీ మళ్ళీ వింటేను మనకి ఏంటి మనకి తెలియజేశారు, మనకు అందులో ఏం చెప్పారు అనేది తెలుస్తుంది. ప్రాణం విలువ గురించి చాలా బాగా చెప్పారు. అలానే ప్రజెంట్ సొసైటీలో తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంది, పేరెంట్స్ని ఎలా ట్రీట్ చేస్తున్నారు తమ చిల్డ్రన్స్ అన్నది బాగా చూపించారండి. అందుకే పేరెంట్స్ తీరు మారాలా, ఇక్కడ పిల్లల తీరు మారాలా, చాలా స్ట్రాంగ్ లేడీగా రాధిక గారు చాలా బాగా యాక్ట్ చేశారు. హాస్పిటల్లో పేషెంట్స్ని డాక్టర్స్ ఎలా ట్రీట్ చేయాలి, వాళ్ళకి అర్థమయ్యే విధంగానే చెప్పాలి అన్నది కూడా ఎంత క్షుణ్ణంగా చూపించారో ఈ సినిమాలో, అది కూడా చాలా గ్రేట్ అండి. ఎందుకంటే అది ప్రజెంట్ సొసైటీకి కావాలి. చాలామంది ఇలానే ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు చెప్పింది వీళ్ళకి అర్థం కాక. చాలా బాగా చూపించారు అది కూడాను. అలానే క్లైమాక్స్లో రాధిక గారు ఓన్లీ ఆడవాళ్ళను మాత్రమే పిలిచి ఎలా డబ్బుని మనం దాయగలగాలి, మనకు అవసరమైనప్పుడు దాన్ని ఎలా వాడుకోవాలి, ఎలా ఉపయోగించుకోవాలి అన్నది కూడా చాలా బాగా చెప్పారండి. క్లైమాక్స్లో ఒక మహిళ యొక్క ఫ్రీడమ్ గురించి చెప్పారు. ఆ ఫ్రీడమ్ని మనం మంచిగా వాడుకుంటేనే ఆ ఫ్రీడమ్కి కూడా విలువ పెరుగుతుందండి. సో ఆ ఫ్రీడమ్ని మనం గెలవాలి, ఆ ఫ్రీడమ్తోనే మనం నడవాలి. కాకుండా ఈ సినిమానైతే వాచ్ చేయండి, ఎందుకంటే చాలా ముఖ్యమైన అంశాలతో కూడుకున్న సినిమా అండి. సో అందుకే నాకు చాలా బాగా నచ్చింది. చాలా మంచి మెసేజెస్ ఉన్నాయని చెప్పి పంచుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.